హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజైతే నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొని వచ్చాను. అదేంటంటే, మనకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలాసార్లు డబ్బులు దొరుకుతూ ఉంటాయి కదా. సో సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా వీధిలో డబ్బులు చూస్తే అది చాలా మంచిదని సంకేతంగా పరిగణిస్తారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో డబ్బును లక్ష్మీదేవికి మరో రూపంగా పరిగణిస్తాం. కాబట్టి ధనం లభించినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని తెలుసుకోవాలి. తద్వారా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అతి త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్తారు. కానీ హిందూ మతం ప్రకారం డబ్బును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై దొరికిన డబ్బును చూసినట్లు వ్యవహరించడం లక్ష్మీదేవికి అవమానంగా చెబుతుంటారు. అందుకే వీధిన పడిన డబ్బులను అగౌరవపరచకూడదని అంటారు. మీరు రోడ్డుపై వచ్చిన డబ్బును వీలైనంత వరకు సరైన వ్యక్తికి బదిలీ చేయడానికి ప్రయత్నించండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో చూద్దాం, ఓకేనా? సో మీరు పని చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు లేదా మరేదైనా ముఖ్యమైన పని నుంచి వచ్చేటప్పుడు మీకు డబ్బు దొరికితే దానిని ఆదర్శంగా మీ దగ్గర ఉంచుకోండి. అయితే మీరు ఈ డబ్బు సంపాదించలేదని గుర్తుంచుకోవాలి. విదేశాల నుంచి స్వదేశానికి రాగానే డబ్బులు వస్తే అనవసర ఖర్చులు పెరుగుతాయని అర్థం. మీరు కావాలనుకుంటే దొరికిన డబ్బును డైరీలో కానీ లేదా ఎన్వలప్లో కానీ ఉంచుకోవచ్చు. సో గైస్, ప్లీజ్ ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్